అందరికీ నమస్కారం అండి. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మనం జరుపుకునే పవిత్రమైన పండుగలలో వినాయక చవితి ఒకటి. గణపయ్య దయ ఆశీస్సులు ఉంటే అన్ని శుభాలే జరుగుతాయని నమ్మకం. అందుకే అన్ని శుభకార్యాల్లో వినాయకుడిని ముందుగా పూజిస్తారు. ప్రతి ఏడాది వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి తిథి నాడు వస్తుంది. ఈ పండుగను అనంత చతుర్దశి తిథి వరకు జరుపుకుంటారు. గణపయ్యను భాద్రపద మాసం మొత్తం పూజిస్తారు. వినాయకుడిని నియమాల ప్రకారం పూజిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్మకం. హిందూ క్యాలెండర్ ప్రకారం వినాయక చవితి ఏడాది ఆగస్టు 27వ తేదీన బుధవారం జరుపుకోవాలి. వినాయక చవితి పండుగ నాడు గణేశుని విగ్రహాలను ప్రతిష్ఠించి నిష్ఠగా పూజిస్తారు. భాద్రపద మాసం చతుర్థి తిథి ఆగస్టు 26వ తేదీన మధ్యాహ్నం 1:54 ప్రారంభమై ఆగస్టు 27వ తేదీన మధ్యాహ్నం 3:44 వరకు ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం పండుగ ఆగస్టు 27వ తేదీన జరుపుకుంటారు. శుభముహూర్తం ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 1:29 వరకు అయితే ఉంటుంది. ఈ సమయంలో గణపతి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం అత్యంత మంగళకరమని చెప్తున్నారు. వినాయక చవితి 2025 సంవత్సరంలో ఆగస్టు 27వ తేదీన బుధవారం ప్రారంభమై సెప్టెంబర్ 6వ తేదీన శనివారం నాడు ముగుస్తుంది. అంటే సెప్టెంబర్ 6వ తేదీన వినాయకుడి నిమజ్జనం ఉంటుంది. సుమారు 10 లేదా 11 రోజుల పాటు వినాయక చవితి వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ప్రతిరోజు పూజలు చేస్తూ భక్తులు భజనాలు చేస్తూ ఆడి పాడతారు. వినాయకుడిని నిష్ఠగా పూజిస్తే అనుకున్న పని జరుగుతుందని ప్రజల నమ్మకం. అందులోనూ దేవతల్లో వినాయకుడికే తొలి పూజలు అందుకుంటారు. ఎందుకంటే ఈ దేవుడి ఆశీస్సులు మనపై ఉంటే ఏ పనైనా ముందుకు సాగుతుందని నమ్మకం. అలాగే ఎలాంటి ఆటంకాలు కూడా ఎదురు కావని చెప్తారు. అందుకే పూజలు, శుభకార్యాలు, వ్యాపారం ప్రారంభించే ముందు గృహ ప్రవేశాలకు వినాయకుడినే ముందుగా పూజిస్తారు. ఇకపోతే ఏటేటా మనం అంగరంగ వైభవంగా జరుపుకునే వినాయక చవితి ఒక పూజే కాదు, ఇంటిలో పాది జరుపుకునే ఒక గొప్ప పవిత్రమైన పండుగ కూడా. విజ్ఞానాలు తొలగించే బుజ్జ గణపయ్యను పూజిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా వినాయక చవితి రోజున పూజలు చేసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు గురించి వీడియోలో తెలుసుకుందాం. వినాయక చవితి పూజ గురించి తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితం ఉండదు. దేవుళ్ళందరిలో తొలి పూజలు అందుకునే వినాయకునికి చాలా నియమ నిష్ఠాలతో పూజించాలి. విఘ్నాలు తొలగించే బుజ్జ గణపయ్యను ఆరాధించేవారు అనేక విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం. వినాయక విగ్రహాన్ని కొనే ముందు దేవుడి విగ్రహాన్ని జాగ్రత్తగా పరీక్షించాలని వేద పండితులు చెప్తున్నారు. మీరు కొనబోయే గణపతి విగ్రహంలోని తొండం కుడివైపుకు తిరిగి ఉందా లేదా ఎడమ వైపుకు తిరిగి ఉందా అనే విషయాలను ఖచ్చితంగా గమనించాలి. వాస్తు ప్రకారం వినాయకుడి తొండ ఎడమ వైపుకి తిరిగి ఉండాలి. ఇది మీ శ్రేయస్సుకు, సంతోషానికి, అలాగే అదృష్టానికి సంకేతం. బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది. అయితే ఈ పండుగ ముందు రోజున మంగళవారం వచ్చింది. సాధారణంగా చాలామంది పండుగ ముందు రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రపరుచుకుంటారు. కానీ మంగళవారం రోజున మాత్రం ఇల్లు దాటకూడదు, అలాగే దేవుని పటాలను కూడా శుభ్రం చేసుకోకూడదు. కాబట్టి ఆదివారం లేదా సోమవారం ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుని పటాలను శుభ్రం చేసుకోండి. ఇక పూజకు కావలసిన సామాగ్రిని మొత్తం మంగళవారం సిద్ధం చేసుకోవచ్చు. ఒకరోజు ముందుగానే వినాయకుని విగ్రహాన్ని తెచ్చుకోవాలనుకుంటే మంగళవారం సాయంత్రం 5 దాటిన తర్వాత తెచ్చుకోవచ్చు. వినాయకుడి విగ్రహానికి కుంకుమ బొట్టు పెట్టి నమస్కారం చేసుకోవాలి. వినాయక చవితి నాడు మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు తెచ్చిన వినాయకుని విగ్రహంతో పాటు ఒక పసుపు గణపతిని కూడా తయారు చేసి మీరు తెచ్చుకున్న వినాయకుని విగ్రహం ముందు ఈ పసుపు గణపతిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుని పూజలో లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకున్న, లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకున్న చాలా మంచిది. ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని ఆరాధిస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు, విపరీతమైన ధనలాభం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వినాయక చతుర్థి నాడు చంద్ర దర్శనం నిషేధం. అంటే వినాయక చవితి నాడు చంద్రుని చూడకూడదు. చవితి నాడు చంద్రుడిని చూస్తే మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. చవితి రోజున చంద్రుడిని చూడటం వల్ల కృష్ణుడు కూడా నిందలను ఎదుర్కొన్నాడట. కాబట్టి ఈ వినాయక చవితి నాడు ఎవరైతే చంద్రుడిని చూస్తారో వారు
అపనిందలు పడాల్సి వస్తుందని ఆ గణపతి చంద్రుడికి శాపం విధించాడు. కాబట్టి పొరపాటున కూడా చంద్రుడిని చూడకూడదు. ఒకవేళ పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తల మీద వేసుకుని వినాయకుడిని క్షమించమని అడగాలి. ఇలా చేయడం వల్ల ఇబ్బందులు నుంచి బయటపడతారు. అయితే వినాయక చవితి పూజను మాత్రం మగవారు చేస్తేనే మంచిది. పూజలో దీపం కూడా మీ భర్త వెలిగిస్తేనే మంచిది. ఈ చవితి నాడు మగవారు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. వినాయక పూజలు చేయాలంటే ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు. ఏకాగ్రతతో ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకుంటే సరిపోతుంది. మనలో కొంతమంది స్త్రీలకు పీరియడ్స్ కారణంగా పండుగ చేసుకోవడానికి కుదరకపోవచ్చు. అలాంటి వారు ఈ నెలలో సంకష్టహార చతుర్థి నాడు వినాయక పూజ చేసుకోవచ్చు. పురాణాల ప్రకారం బుజ్జ గణపయ్య తండ్రైన పరమశివుడు ఎక్కువగా ఉత్తర దిశలో నివసిస్తాడు. కాబట్టి ఇంట్లో పూజ చేసి గణపతి విగ్రహాన్ని పశ్చిమ, ఉత్తరం, ఈశాన్య దిక్కులో ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్షిణ దిశలో మాత్రం విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదు. ఎందుకంటే ఈ దశలో యమధర్మరాజు ఎక్కువగా నివాసం ఉంటారు. కొత్తగా పెళ్ళైన జంటలు రాగితో తయారు చేసిన గణేష్ విగ్రహాన్ని పూజిస్తే చాలా మంచిది. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు చేరాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.